పీరియడ్ ఆఫ్ టైం ఉంటది. ఇంత పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు తీసుకోలేదు డ్రగ్స్ అని అంటేనే అది సక్సెస్‌ఫుల్‌గా డీ అడిక్షన్ అయినట్టు. సో, రీహాబిలిటేషన్ అన్నది డెఫినెట్‌గా హెల్ప్ చేస్తదండి. నెక్స్ట్ ఏంటంటే మేడం మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మోస్ట్లీ గర్ల్స్ కూడా డిప్రెషన్లో ఉండి లైక్ మోస్ట్లీ బాయ్స్కి వేరే ఉంటుంది, గర్ల్స్కి వేరే టైప్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫిజికల్ హార్మోన్స్ కానీ మంత్లీ వాళ్ళ పీరియడ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ డిప్రెషన్ వల్ల గర్ల్స్ ఏం లాస్ అవుతారు ఎక్కువగా ఫిజికల్గా? బా గర్ల్స్‌కి, బాయ్స్‌కి డిప్రెషన్ వేరేగా ఉంటది. ఫర్ పీరియడ్ విధంగా అనంటే అలా డిప్రెషన్ అని చెప్పలేము. డిప్రెషన్ అనేది ఒక క్రైటీరియా ఉంటది దానికి. ఈరోజు నాకు మూడ్ బాలేదు, నాకు బాధగా ఉంది, నేను డిప్రెషన్ అంటే అది డిప్రెషన్ కాదు. ఫర్ 2 వీక్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మూడ్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద డే వాళ్ళు ఏది ఎంజాయ్ చేయలేకపోవడము, లో మూడ్, క్రయింగ్ స్పెల్స్ మోస్ట్ ఆఫ్ ద డే అలా 2 వీక్స్ ఉంటేనే దిస్ పర్సన్ ఈజ్ డయాగ్నోస్డ్ అని చెప్పి విత్ డిప్రెషన్ అని చెప్తాము. ఊరికే ఒక రోజు ఉంటే కాదు. అమ్మాయిలకి ఏంటి అని అంటే డిప్రెషన్ అన్నది ఎవరికైనా సేమ్ అండి సిమ్టమ్స్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఈ పీరియాడికల్గా మీరు చెప్పినట్టు మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు ఏంటంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని ఉంటుంది. బిఫోర్ మెన్సెస్ ఒక 5 డేస్ ముందుగానే అట్లా ఏంటంటే ఆ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అవ్వడము, యాంగ్రీ ఫినామినన్ రావడము, ఆ టైంలో కొంచెము ఏమంటారు ఎమోషన్గా అన్స్టేబుల్ అయిపోతూ ఉంటారనమాట. అది పక్కన వాళ్ళు కూడా అర్థం చేసుకొని తను పిఎంఎస్లో ఉంది అని అర్థం చేసుకొని ఉండగలగాలి. పేషెంట్ కూడా యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ టైం.